హలో గాయ్స్, మనకి నెక్స్ట్ ఐపీఎల్కి ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ఇస్తాడా లేదా, ఇది అందరికీ ఉన్న డౌటే. అయితే దీని గురించి ఎంఎస్ ధోనిని అడుగుతూ ఉంటే తనైతే క్లారిటీ ఇవ్వట్లేదు. మరి దాని తర్వాత ఎలా కాదులే అని చెప్పేసి రీసెంట్గా మరి ఒక ప్రెస్ మీట్లో స్టీఫెన్ ఫ్లెమింగ్కి ఒక క్వశ్చన్ ఎదురైంది. మరి నెక్స్ట్ సీజన్లో ఎంఎస్ ధోని ఆడతాడా అంటే తను కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. నాకైతే దీని గురించి ఏం తెలియదు అని చెప్పేసి స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా చెప్పడం జరిగింది. అయితే మరి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మొత్తం 44 ఇయర్స్ అవుతాయి నెక్స్ట్ ఐపీఎల్ సీజన్కి వచ్చేసరికి. మరి అప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడా లేదా అంటే అది కూడా కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. దాంతోపాటు మరి ఫ్లెమింగ్ చెప్తుంది ఏంటంటే, మాకు ఇప్పుడు ఈ ఐపీఎల్ 2025 సీజన్లో మాకు సరైన సీజన్ లేదు కదా. మరి నెక్స్ట్ సీజన్కి మేము ఏదన్నా చేంజెస్ చేస్తామా అంటే ఎటువంటి చేంజెస్ చేసేది లేదు. మా టీం పర్ఫెక్ట్గానే ఉంది. కాబట్టి ఇదే టీంతో వెళ్తాం. కాకపోతే ఏదన్నా కొన్ని మైనర్ చేంజెస్ ఏమన్నా చేయాలి అంటే కొన్ని చేంజ్ చేస్తాం. కానీ మేము ఏదైతే ఒక ప్లానింగ్ ఉందో నెక్స్ట్ సీజన్కి అదైతే మాకు ఆల్రెడీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట. ఏదైనా సరే మరి నెక్స్ట్ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిద్దా లేదా సిఎస్కే, మరి అయితే చూద్దాం ఏం జరిగిద్ది అనేది.